Good morning, students. Welcome back to our online classes. Now I discuss about BG course for first year's botany. ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్స్ మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 రాయాలి. ఓకే, 3 ఆప్షన్స్ కింద పోతాయి. అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ కదా, 5 మార్క్స్ అది. ఇప్పుడు సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. 8 నుండి 16 వరకు, 9 నుండి 16 వరకు ఉంటాయి. ఇవేంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, అంటే 5 × 4 20, మొత్తం 25 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ పార్ట్ ఏ పేపర్ 1లో పార్ట్ ఏ బాటనీ, పార్ట్ బి వచ్చేసి పేపర్ 2 వచ్చేసి జువాలజీ కదా. ఈ బాటనీలో ఏంటంటే మినిమం 9 మార్క్స్ రావాలి కంపల్సరీగా. 9 మార్క్స్ వస్తేనే మీరు పాస్ అవుతారు. అట్లా అని ఇప్పుడు జువాలజీలో 25 వచ్చి ఇందులో 8 వచ్చినా 7 వచ్చినా ఫెయిల్ అయినట్టే కదా. ఖచ్చితంగా మీరు ఇందులో 9 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఓకే, బాటనీలో 9 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఓకే, ఈ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డైనోప్లాజెల్లెట్ల గురించి అండ్ ఏమైనా 2 ప్రత్యేక పుష్ప విన్యాసాల గురించి అది కూడా చెప్పాను కదా. అండ్ గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఏజెంట్స్ ఆఫ్ అండ్ పొలినేషన్, అంటే పరాగ సంపర్కాన్ని తోడ్పడే సహకారుల గురించి కూడా చెప్పాను. అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్, కేంద్రకం గురించి కూడా చెప్పాను, చూడండి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్లో. ఓకే, నౌ ఐ డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ ద టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్, అంటే 15th క్వశ్చన్. ఏకదళ బీజ కాండం అడ్డుకోతను వివరించండి. ఏంటంటే ది స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్ కెన్ బి అండర్స్టూడ్ వెల్ బై అబ్జర్వింగ్ ద టీఎస్ స్టెమ్ ఆఫ్ జియోమియోస్. ఇట్ షోస్ 4 డిస్టింక్ట్ పార్ట్. ఓకే, డిస్టింక్ట్ పార్ట్ ఏంటంటే నేమ్లీ 1 ఎపిడర్మిస్, హైపోడర్మిస్ అండ్ గ్రౌండ్ టిష్యూ అండ్ వెసిక్యులర్ బోండిల్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఎపిడర్మిస్ అంటే బాహ్య చర్మం అని అర్థం. ఓకే, అండ్ హైపోడర్మిస్ అంటే వలకలం అని అర్థం. ప్రసరణ స్తంభం అంటే గ్రౌండ్ టిష్యూ అండ్ వెసిక్యులర్ బండిల్స్. ఓకే, ఇదంతా దీని యొక్క స్ట్రక్చర్ అండ్ ఇవి యొక్క నేమ్స్ అన్నట్టు. ఏంటి ఇప్పుడు బాహ్య చర్మం అంటే ఏంటి? బాహ్య చర్మం అంటే ఎపిడర్మిస్ అంటే ఇట్ ఈస్ ద outer most layer composed of rectangular or tubular living cell arranged closely and compactly without intracellular spaces. ఏంటంటే ఇది ఎలుపల వైపు ఉండి ఏకకణ మంద వరుసలో ఉంటుంది అన్నట్టు. ఓకే, దీని ఆవరించి ఏముంటుందంటే అవభాసిని అనే పొర ఉంటుంది. ఇది ఏంటంటే టైకోమ్స్ అండ్ కొద్ది సంఖ్యలో పత్రరంధ్రాలు, అంటే ఇప్పుడు లీఫ్కి హోల్స్ ఉంటాయి కదా, అవి కలిగి ఉంటుంది అన్నట్టు. ఇదనేది ఏంటది ఎపిడర్మిస్ అంటే బాహ్య చర్మం అనేది దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఏ వ్యాక్సీ లేయర్ కాల్డ్ క్యూటికల్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎపిడర్మిస్. ఆ స్ట్రక్చర్లో ఎక్స్టర్నల్ సర్ఫేస్లో ఉంటుంది. కాక్టైల్ ప్రివెంట్స్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ. ఓకే, కాక్టైల్ ప్రివెంట్స్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీని కాపాడడానికి ఓకే ఆ యొక్క సర్ఫేస్ అనేది అండ్ ఆ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఎపిడర్మిస్. ఓకే, సెకండ్ వచ్చేసి వల్కలం అంటే హైపోడర్మిస్. ఏ డిస్టింక్ట్ కార్టెక్స్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మోనోకాట్ స్టెమ్. హౌవెవర్ ఏ థిక్ వాల్డ్ hypodermis is found beneath the epidermis. The cells of hypodermis are scleromatous and are arranged compactly in 3 to 4 rows without any intracellular space. It gives mechanical strength to the stem. ఇది అనేది ఏంటంటే వల్కలం అనేది ఇది స్ట్రెంగ్త్ అంటే చాలా బలంగా ఉంటుంది. ఏంటంటే బాహ్య చర్మం అంటే ఎపిడర్మిస్కి అనేదికి బాహ్య చర్మం పరిచక్రం మధ్యన ఉండే ఒక కణాలను వలకలం అంటాం.
దానిలో ఏంటంటే అధచర్మం, సామాన్య వల్కలం, అంతఃచర్మం అనే 3 భాగాలు ఉంటాయి. అంతఃచర్మంలో ఏంటంటే అధిక సంఖ్యలో పిండి రేణువులు ఉండడం వల్ల దీన్ని పిండివర అంటాం. ఏంటది? హైపోడర్మిస్ని పిండివర అంటాం. ఓకే, వల్కలం అంటాం హైపోడర్మిస్ అంటే. అండ్ తర్వాత ప్రసరణ స్తంభం ఉంటుంది. ఏంటంటే వసిక్యులర్ బండిల్స్ అండ్ గ్రౌండ్ టిష్యూస్. ఏంటంటే దాంట్లో నాళిక పుంజాలు వలయంలాగా అమిరి ఉంటాయి. అండ్ నాళిక పుంజాలు అనేది సంయుక్త యురుత అంతర మరియు ప్రథమ దారుక స్థితిని కలిగి ఉంటాయి. ఓకే, ప్రసరణ మండలాలలో దారుణాలు, దవ్వ అనే నిర్మాణాలు ఒక స్ట్రక్చర్స్ లాంటి స్ట్రక్చర్స్ నిర్మాణం అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకే, ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ఫార్మ్డ్ బై అన్ ఎక్స్టెన్సివ్ సాఫ్ట్. ఓకే, ఇది కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అండ్ తెలుగు. ఓకేనండి, ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ద సెల్స్ ఆఫ్ పెరిఫెరల్ లేయర్స్ ఆర్ chlorichymatous and are with assimilation of food materials. Okay, the inner layers of cells are concerned with a food materials. In monocot stem endodermis is absent. ఈ గ్రౌండ్ టిష్యూ అనేది ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ఫార్మ్డ్ బై అన్ ఎక్స్టెన్సివ్ సాఫ్ట్. ఇందులో గ్రౌండ్ టిష్యూ అనేది ఉంటుంది అన్నట్టు. ఇదేంటి? ఒక మేజర్ పార్ట్. దానికి స్టెమ్కి ఏంటంటే చాలా ఎక్స్టెన్సివ్ సాఫ్ట్గా ఉండడానికి పనికొస్తుంది. ఓకే, అండ్ ది పెరిఫెరల్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ స్మాలర్ సెల్స్ వైల్ ద ఇన్నర్ బిగ్గర్ సెల్స్. ఓకే, దీన్ని ఆవరించి ఉండడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది గ్రౌండ్ టిష్యూ అనేది. ఓకే, అండ్ ఇందులో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్లో ఏంటంటే ఎపిడర్మిస్ అని అంటే అవుటర్ లేయరు, కోలెన్క్రైమా అంటే లేయర్ సబ్ బిలో ఎపిడర్మిస్ అని, పిత్ అని, అండ్ వెసిక్యులర్ బండిల్ అని, జీలం అని, ఫ్లోమ్ అని, కార్టెక్స్ అని, ఇవన్నీ అందులో పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, మరి ఇందులో వెసిక్యులర్ బండిల్స్ అనేది కూడా అనే ఒక పార్ట్ ఉంటుంది. ఏంటంటే న్యూమరస్ వెసిక్యులర్ బండిల్స్ ఆర్ ఫౌండ్ స్కాటర్డ్ ఇర్రెగ్యులర్లీ ఇన్ ద గ్రౌండ్ టిష్యూ. దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ అటాక్టోస్టెల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ హ్యాస్ అన్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్. ద ఇన్నర్ వెసిక్యులర్ బండిల్స్ the bigger in size and far apart from one another. Okay, the outer vesicular bundles are smaller and are close to one another and found in one or two circle. ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏకదళ బీజ కాండం అడ్డుకోత అంటే ఒక కాండం యొక్క అడ్డుకోత అన్నట్టు దాన్ని వివరించమని చెప్తున్నాడు. ఒక అడ్డుకోతలైన ఇప్పుడు భావ్యచర్మం అనేది ఉంటుంది కదా, అంతర్చర్మం అనేది ఎట్లాగూ ఉంటుంది కదా, అందులో వలకలం అంటే ఏంటి, లేయర్స్ ఏంటి, అండ్ ఎలాగ సరఫరా అవుతుంది. ఇప్పుడు దానికి ఏమైనా న్యూట్రిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఏమైనా మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది కదా, అవి ఎలా సరఫరా అవుతున్నాయి అనేది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, దాని యొక్క అడ్డుకోత అది ఎలా గ్రో అప్ అవుతుంది అనేది. ఓకే, ఇదేంటి? ది స్ట్రక్చర్ ఆఫ్ monocot stem can be understood well by observing the TS stem of geo. Okay, geomeous. Okay, it shows ఏంటి 4 distinct parts. ఇందాక చెప్పే కదా 4 పార్ట్స్ ఏంటంటే ఎపిడర్మిస్, హైపోడర్మిస్, గ్రౌండ్ టిష్యూ, వెసిక్యులర్ బండిల్స్. ఈ యొక్క ఫోర్ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకున్న అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా వస్తాయి. ఓకేనా? మీకు కొంత కొత్తగా ఉండొచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, కాకుంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు అర్థమైంది కదా, మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఎపిడర్మిస్ అంటే భావ్యచర్మం అని అర్థం, హైపోడర్మిస్ అంటే ఓకే వల్కలం లాగా అవి. ఓకే, గ్రౌండ్ టిష్యూ అండ్ వెసిక్యులర్ బాడీస్ ఏంటంటే ప్రసరణ స్తంభం అనేవి ఇందులో పార్ట్స్ మెయిన్, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. భావ్యచర్మం అంటే అర్థమైందా? ఇది వెలుపల వైపు ఉండి ఏకకణ మంద వరుసలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆవరించి ఓబాసిని అనే పొర ఉంటుంది. ఇది టైకోమ్స్ను కొద్ది సంఖ్యలో పత్రరంధ్రాలను కలిగి ఉంటుంది అన్నట్టు.
మరి వలకలం అంటే భావ్యచర్మం పరిచక్రం మధ్య ఉండే కణాల వలకలం, అంటే ఆ యొక్క భావ్యచర్మం మధ్యలో ఉండే కణాలు అన్నట్టు. ఓకే, దాన్ని వలకలం అంటాం. నథింగ్ బట్ ఎపిడర్మిస్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డోర్సెట్రల్ లీఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. భాగాలు గుర్తించి పటం సహాయంతో పృష్ఠోదర పత్రంని అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. ఓకే, ఏంటి అసలు ఏంటంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఇందులో కూడా ఎపిడర్మిస్ అనే భాగం ఉంటుంది, మీసోఫైల్ అనేది ఉంటుంది, అండ్ పెల్లాడి పరెంఖైమా అండ్ స్పాంజీ పరిఖైమా అనేవి ఉంటాయి. ఏంటి ఎపిడర్మిస్ అంటే భావ్య చర్మం, ఇందులో ఉన్న పార్ట్స్. ఓకే, ఎపిడర్మిస్ అంటే భావ్య చర్మం, అండ్ మీసోఫిల్ అంటే పత్రం. ఓకే, పత్రం యొక్క తరమత్తం. ఓకే, తర్వాత ఇందులో మీసోఫైల్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ప్యారెంఖైమా అండ్ స్పాంజీ ప్యారెంఖైమా. ఓకే, ప్యాలిసాడే పారఖైమా అనేది ఏంటంటే స్తంభ మృదు కణజాలం అని అర్థం. 2 టైప్ ఏంటి, స్పాంజీ ప్యారెంఖైమా అంటే స్పాంజీ మృదు కణజాలం అని అర్థం. ఎపిడర్మిస్ అంటే ఎపిడర్మిస్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద బోత్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. ద ఎపిడర్మిస్ ప్రజెంట్ ఆన్ ద అడాక్సల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ లోవర్ ఎపిడర్మిస్. The epidermis is made up of 2 rows of barrel-shaped cells which are arranged compactly without intracellular spaces. Okay, the cells are filled with vacuolated and nucleated protoplast. On outer side of the epidermis is a waxy layer called cactile is present. ఏంటంటే భావ్య చర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. ఓకే, భావ్య చర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. భావ్య చర్మం అంటే ఇందాక ఎపిడర్మిస్ అన్నా కదా, ఇంగ్లీష్లో చెప్పా కదా, ఒకసారి దాన్ని వినండి. ఇదేంటి, ఒకే కణ మందంలో ఉంటుంది, పత్రం పై భాగాన్ని ఉంటుంది అన్నట్టు. అండ్ భావ్య చర్మాన్ని ఊర్ధ్వభావ్య చర్మాన్ని, కింద భాగాన ఉన్న భావ్య చర్మాన్ని అధోభావ్య చర్మం అని అంటాం. భావ్య చర్మంలో కణాలు పీప ఆకారంలో ఉండి అండ్ ఒత్తుగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి అన్నట్టు. కణాలు సజీవ కణాలు, అండ్ కణాల్లో ఏంటి, రిక్తికాయుక్త కణద్రవ్యం, ఒక కేంద్రకం ఉంటాయి అన్నట్టు. భావ్య చర్మంలో ఏంటంటే పత్రరంధ్రాలు ఉంటాయి. భావ్య చర్మంలో ఏంటంటే పత్రరంధ్రాలు ఉంటాయి, అండ్ పత్రరంధ్రాలు ఊర్ధ్వభావ్య చర్మంలో ఉన్న అధోభావ్య చర్మంలో ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. మీకు అంతా ఇది కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది కదా, ఎప్పుడు విని ఉండరు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ ఏమన్నాను కదా, ఎపిడర్మిస్ కదా, పత్రాంతరం అంటే ఊర్ధ్వ అధోభావ్య చర్మాల మధ్య గల భాగాన్ని పత్రాంతరం అంటాం. ఓకే, ఏంటి, ఊర్ధ్వ అధోభావ్య చర్మాల మధ్య గల భాగాన్ని ఏమంటాం, పత్రాంతరం అంటాం. ఓకే, ఇదేంటంటే 2 టైప్స్ ఉంటుంది, స్తంభ మృదు కణజాలం అండ్ స్పాంజి మృదు కణజాలం. 2 టైప్స్. ఇంతకు ముందు చెప్పాను కదా, మీసోఫైల్ పత్రాంతరం అంటే పత్రాంతరంలో 2 టైప్స్ అని చెప్పాను కదా. స్తంభ మృదు కణజాలం అంటే పాలిసాడే ప్యారెంఖైమా అండ్ స్పాంజియే ప్యారెంఖైమా. ఓకే, అసలు మీసోఫైల్ అంటే ద గ్రౌండ్ టిష్యూ దట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మల్ లేయర్స్ ఈజ్ కాల్డ్ ద మీసోఫైల్. ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ థిన్ వాల్డ్ parenchyma with chloroplast. It is briefly concerned with the synthesis of carbohydrates. ఓకే, ఏంటి పత్రాంతరం అంటే ఊర్ధ్వ అధోభావ్య చర్మాల మధ్య గల భాగాన్ని పత్రాంతరం అంటాం. ఓకే, ఇందాక చెప్పే కదా 2 టైప్స్ పెల్లాడియం అనేది,
ఏంటి స్తంభ మృదు కణజాలం అండ్ స్పాంజ్ మృదు కణజాలం. ఏంటి స్తంభ మృదు కణజాలం అంటే ఇది ఊర్ధ్వ భావ్య చర్మం కింద 1 to 3 నిలువు వరుసలో స్తంభ మృదు కణజాలం అనేది ఉంటుంది. దీంట్లో కణాలు ఏంటంటే స్తంభాకారంగా ఉంటాయి అండ్ స్తంభాకార కణాలు ఊర్ధ్వ భావ్య చర్మానికి సమకోణంలో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు స్పాంజి మృదు కణజాలం ఎలా ఉంటుందంటే స్పాంజి మృదు కణజాలం అనేది దాని కింద అధోభావ్య చర్మం వరకు అమరి ఉంటుంది. మృదు కణజాలం అండ్ ఈ కణాల అపక్రమంగా ఉంటాయి, అంటే సక్రమంగా ఉండకుండా అపక్రమంగా ఉంటాయి. అపక్రమంగా ఉన్నదాన్ని ఏంటంటే 3 to 5 అంటే రోలో అంటే 3 నుండి 5 వరుసల్లో వదులుగా అమరి ఉంటాయి అన్నట్టు ఈ కణాలు అనేవి. తర్వాత ఏంటంటే ఇందులో ఇంకో భాగం ఏంటంటే పత్రాంతరంలో ఈ స్పంజిక స్తంభ మృదు కణజాలం ఒక పార్టు, స్పంజ మృదు కణజాలం రెండో పార్టు అండ్ నాలిక పుంజాలు అనేది మూడో పార్ట్ అన్నట్టు. మూడో పార్ట్ ఏంటి, ఈ పత్రాంతరంలో ఈనెలుగా విస్తరించుంటాయి. ఈనెలు పత్రానికి తన్యతా బలాన్ని కల్పిస్తాయి అన్నట్టు. ఇవి అన్ని వైపులా ఏంటి నీరు ఖనిజ లవణాలు అంటే వాటరు మినరల్స్ అనేది ప్రొడ్యూస్ అంటే సరఫరా చేస్తుంది అన్నట్టు. నాలిక పుంజం గుండ్రంగా ఉంటుంది. దీంట్లో దారువు అండ్ పోషక ఖనిజాలు ఒకే వ్యాసార్థం పైన ఉంటాయి. ఓకే, దారువు ఊర్ధ్వ భావ్య చర్మం వైపు, పోషక ఖనిజాలు అధోభావ్య చర్మం వైపు ఉంటాయి. వీటి మధ్య విభాజ్య కణవాలి నిర్మాణం అనేది ఉంటుంది. ఓకే, నీకు కన్ఫ్యూజన్గా ఉందా, అర్థమవుతుందా? నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి, కొంత అవగాహన చేసుకోండి రేపు ఎగ్జామ్ రాయడానికి. ఓకే, ఏంటి ఓవరాల్గా ఇందులో ఫస్ట్ పార్ట్స్ ఏంటి, వృష్టోదర పత్రం, భావ్య చర్మం పత్రాంతం, స్తంభ మృదు కణజాలం, స్పాంజ్ మృదు కణజాలం, నాలిక పుంజాలు. భావ్య చర్మం అంటే ఏంటి, భావ్య చర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. పత్రం పై భాగానున్న భావ్య చర్మాన్ని ఊర్ధ్వ భావ్య చర్మం అంటాం. ఓకే, భావ్య చర్మం అంటే ఏంటి, భావ్య చర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. పత్రం పై భాగానున్న భావ్య చర్మాన్ని ఊర్ధ్వ భావ్య చర్మం అంటాం. ఓకే, పత్రాంతరం అంటే ఊర్ధ్వ అధోభావ్య చర్మం మధ్య గల భాగాన్ని పత్రాంతరం అంటాం. ఓకే, ఇందులో ఏంటి 2 టైప్స్ ఉన్నాయి, స్తంభ మృదు కణజాలం అండ్ స్పాంజ్ మృదు కణజాలం అనేది. ఇది ఇట్స్ క్లియర్. తర్వాత స్తంభ మృదు కణజాలం అంటే ఏంటంటే ఇది ఊర్ధ్వ భావ్య చర్మం కింద 1 to 3 అంటే 1 నుండి 3 నిలువు వరుసలో స్తంభ మృదు కణజాలం అనేది ఉంటుంది. ఓకే, స్పాంజి మృదు కణజాలంలో ఏంటి, ఇది స్తంభ మృదు కణజాలం కింద నుండి అధోభావ్య చర్మం వరకు అమరి ఉంటుంది. ఇదేంటంటే 3 to 5 వరుసలో ఉంటుంది, అంటే అక్రమంగా ఉంటుంది. ఓకే, సక్రమంగా ఉండదు, ఇది అట్లా అమరి ఉంటుంది. ఓకే, మరి ఇంకొకటి ఏంటి, నాలిక పుంజాలు. నాలిక పుంజాలు అంటే ఈ పత్రాంతంలో ముఖ్యంగా ఈనెల్లాగా విస్తరించి ఉంటాయి అన్నట్టు. ఈనెల్లాగా అంటే పెద్దగా ఆకులు ఈకెల్లాగా విస్తరించి ఉంటాయి అన్నట్టు. ఈ ఈనెల పత్రానికి తన్యతా బలాన్ని కల్పిస్తాయి. అన్ని వైపులకు ఏంటంటే వాటరు మినరల్స్ అంటే నీరు లవణాలు ఖనిజాలు అనేవి ఇవి సరఫరా చేస్తాయి అన్నట్టు నాలిక పుంజానికి. ఓకే, ఇదేంటి ముఖ్యంగా నాలిక పుంజాలు అంటే నాలిక పుంజం గుండ్రంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే దార్వు అండ్ పోషక ఖనిజాలు అధోభావ్య చర్మం వైపు ఉంటాయి అన్నట్టు, ఒక వ్యాసార్థం పైన అమరి ఉంటాయి అన్నట్టు. అయితే వీటిని సహపార్శ్య సంయుక్త సంవృత నాలిక పుంజాలు అంటాం. వీటిని ఏమంటాం మనం, నాలిక పుంజాలని సహపార్శ్య సంయుక్త సంవృత నాలిక పుంజాలు అంటారు. నాలిక పుంజాల చుట్టూ ఎలా ఉంటుందంటే మృదువుగా నిర్మితం తొడుగు ఉంటుంది అన్నట్టు, అలాంటి ఒక తొడుగు ఉంటుంది స్మూత్నెస్ది. ఓకే, దీన్ని ఏంటంటే పంజపు తొడుగు లేక సరిహద్దు మృదు కణజాలం అంటాం. పంజపు తొడుగు అంటే నాసిక పుంజము పై వైపున కింది వైపున భావ్య చర్మాలని కలుపుతూ మరి పంజపు తొడుగు ఉంటుంది. ఎక్కడ పంజపు తొడుగు అనేది ఎలా ఉంటుందంటే నాలిక యొక్క పుంజము పై వైపున కింది వైపున భావ్య చర్మాలని కలుపుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇంకా నాలుక పుంజాలకి ఏంటంటే ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి ఇది ముఖ్యంగా ఎంతో తోడ్పడుతుంది అన్నట్టు. ఓకే, ఇట్స్ క్లియర్ అండి, ఇంకా అర్థమైందా? ఇవ్వండి ఈ లాంగ్ ఆన్సర్స్. నేను ఆల్మోస్ట్ బాటనీలో మీకు అన్ని క్వశ్చన్స్
ఈ 2024 పేపర్లో అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూసుకోండి. ఏంటి పరాగ సంపర్కం తోడ్పడే సహకారాలు అండ్ కేంద్రక నిర్మాణం కూడా చెప్పాను. అండ్ ఏవైనా 2 ప్రత్యేక పుష్ప విన్యాసాలు అది కూడా చెప్పాను. వీటి వరకైనా మీరు అవగాహన చేసుకోండి. అట్లీస్ట్ నేను చెప్పేటప్పుడైనా కొన్ని నోట్స్ రాసుకోండి. కొన్ని ఇంపార్టెంట్గా చెప్పాను కదా, అందులో పార్ట్స్ ఏంటి, అసలు ఆ పార్ట్స్లో ఏంటి, అవి ఎందుకు, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటి, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లో భాగాలు గుర్తించి పటం సహాయంతో పృష్ఠోదర పత్రం అంతర్నిర్మాణం రాయమని చెప్పాను కదా. అందులో అసలు భాగాలు ఏంటంటే బాహ్య చర్మం, పత్రాంతరం, మృదు కణజాలం, స్పంజి మృదు కణజాలం, నాళిక పుంజాలు, ఇవనేది పార్ట్స్ అన్నట్టు, ఓకే. ఈ పార్ట్స్లో చెప్పాను కదా, నాళిక పుంజాలు అనేవి ఈ ఆహార పదార్థాలు సరఫరా నీరు, లవణాలు, ఖనిజాలు సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి అండ్ ఇది మృదువుగా ఉంటుందని, అట్లా వాటి కొరకు మీరు కొంత రాయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.